రైట్ ఇక ఈ వార్త కూడా అగ్ని ప్రమాదానికి సంబంధించింది. అయితే ఒక గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం బ్రేకింగ్ వార్త. అత్తాపూర్లోని కాటన్ గోదాంలో మంటలు చెలరేగుతున్నాయి. ప్యాకింగ్ కవర్లు తయారు చేసే గోదాంలో ప్రమాదం సంభవించింది. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అగ్ని ప్రమాద దృశ్యాలు చార్మినార్ దగ్గర జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం ఇది. చార్మినార్ సమీపంలో చెలరేగాయి. భయంతో జనాలు పరుగులు తీస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దుకాణదారులందరూ కూడా తమ వంతు బాధ్యతగా ఆపే ప్రయత్నం చేశారు. కరెంట్ పోల్ పక్కనే మంటలు చెలరేగడంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. స్థానికులంతా కలిసి మంటలు నార్పడానికి ఎంతగా శ్రమిస్తున్నారో మనకు కనిపిస్తోంది. షాపులు ఖాళీ చేసి కొంతమంది వ్యాపారులు వెళ్లిపోయారు. शॉप से नहीं पैरों के ऊपर से చూస్తున్నారు. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పక్కన మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురయ్యారు వారంతా. చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. ఆ పోల్ వైర్ల నుంచి మనకి నిప్పు రవ్వలు చింపుతున్న దృశ్యం కనిపిస్తోంది. దీంతో వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న దుకాణదారులందరూ మొదటగా ఖాళీ చేశారు. చాలా బిజీయెస్ట్ ఏరియా చార్మినార్. మీకు చార్మినార్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది మనకి. వెంటనే ప్యాన్ చేస్తుంటే కెమెరాతో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. తమ వంతు బాధ్యతగా చిన్న చిన్న దుకాణదారులందరూ కూడా కలిసి ఆ మంటల్ని ఆపడానికి తమ వంతు బాధ్యతగా ప్రయత్నించారు. కానీ అవి అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. వెంటనే అక్కడికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. వాటిని ఆర్పడానికి కాటన్ గోదాంలో మంటలు నార్పుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కానీ మనకి అక్కడ ఆల్రెడీ మనకు కొంతమేర నష్టం వాటిల్లినట్టుగా మనకి దృశ్యాల బట్టి అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ పెద్ద ప్రమాదమే తప్పిందని భావించవచ్చు. सामने